హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజు, అలాగే విలక్షణ నటుడు సోను సూద్ నటించిన పతే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకొని దుమ్ముదుమారం చేసిన ఈ మూవీ సంక్రాంతి వీక్ లో ఈ మూవీ మరింత రెచ్చిపోయి జోరు చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రెండో రోజు అనుకున్న అంచనాలన్నీ మించిపోయే రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. 8 లేదా 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా అంచనాలన్నీ మించిపోయేలా మంచి కలెక్షన్ సాధిస్తూ 9.61 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకొని దుమ్ముదుమారం చేసేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా జోరును చూపిస్తూ ఏకంగా 11.45 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. బాలయ్య కెరియర్ లోని హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా రెండో రోజు 19.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. ఇక ఓవరాల్ గా రెండు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నిజాం లో 7.61 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 6.95 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఉత్తరాంధ్రలో 4.04 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో అయితే 3.30 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 2.58 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 5.59 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 3.04 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో 2.22 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 35.33 కోట్ల దాకా షేర్ ని, అలాగే 52.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.55 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 6.40 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 44.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 72 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 37.50 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. దసరా హాలిడేస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే ఎంతైనా అవపడుతున్నాయి. చూడాలి మరి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సోను సూద్ నటించిన హిందీ లేటెస్ట్ మూవీ పతే. ఈ మూవీ పెద్దగా అంచనాలేమీ లేకుండా థియేటర్ లో రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో బాగా కలెక్షన్ సాధిస్తుంది. దసరా హాలిడేని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఈ మూవీ ఇక 4వ రోజు కలెక్షన్లు చూసుకుంటే 2.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 5 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే 12.02 కోట్ల దాకా ఈ మూవీ షేర్ అయితే అందుకోగా, అలాగే 22.13 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 12.75 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీక్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ అనుకున్న అంచనాలు అందుకోలేక కలెక్షన్ల పరంగా కొంచెం నిరాశ కలిగిస్తుంది. ఇక 4వ రోజు భోగి పండుగ హాలిడే లభించినా కూడా పెద్దగా జోరైతే చూపించలేకపోయింది. ఈ మూవీ హిందీలో కొంచెం డ్రాప్ ఎక్కువగానే అవ్వగా తెలుగులో మాత్రం పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల దాకా షేర్ అందుకోగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3వ రోజు 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా, అలాగే 11.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నైజాం లో 18.25 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 9.79 కోట్ల దాకా షేర్, ఉత్తరాంధ్రలో 8.80 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 6.56 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 3.64 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 6.45 కోట్ల దాకా షేర్ ని, ఇక కృష్ణాలో అయితే 4.93 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 3.65 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 62.10 కోట్ల దాకా షేర్ ని, అలాగే 90.025 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. అలాగే కర్ణాటకలో 5.35 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 3.65 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 35 లక్షల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15.70 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 13.80 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 100.35 కోట్ల దాకా షేర్ ని, అలాగే 195.35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 123 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ మూవీ ఈ పండుగ సీజన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ 6వ వారంలో కూడా సంక్రాంతి సినిమాలు వచ్చినా కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఇక 40వ రోజు
రోజు భోగి పండుగ అడ్వాంటేజ్ ఉండగా కూడా హిందీలో అయితే మంచి జోరుని చూపిస్తూ అన్ని చోట్ల కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించే షేర్ అయితే సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 40వ రోజు ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధిస్తూ 11 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 40వ రోజు 45 లక్షల రేంజ్ లో షేర్ ని అలాగే కోటి దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక 40 రోజుల్లో ఈ మూవీ నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా గ్రాస్ ను అందుకొని రికార్డు సృష్టిస్తుంది. ఇక 40 రోజులు పూర్తయ్యే టైంకి ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో లో 100.94 కోట్ల దాకా షేర్ ని, ఇక సీడెడ్ లో అయితే 34 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 23.45 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 13.13 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 9.83 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో అయితే 14.51 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 12.13 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 7.67 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 215.65 కోట్ల దాకా షేర్ ని, అలాగే 323.03 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో అయితే 51.25 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 33.75 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 7.10 కోట్ల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 374.60 కోట్ల దాకా షేర్, అలాగే ఓవర్సీస్ లో అయితే 125.63 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 807.95 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1697 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 40 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 187.94 కోట్ల ప్రాఫిట్ ని సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఇంకా ఈ సంక్రాంతి పండగకి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుదో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.